Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. గురుడు కూడా మనలాగా మంచి ఫిగర్ని అంటే తిరుగుతున్నాడు. మనం కూడా ట్రై చేస్తే పోలా, గ్యాప్ కవర్ అవుద్ది. హలో, ఓసారి కారు ఆపితే నేను వెళ్ళి వెనక్కి సీట్లో కూర్చుంటాను. ఏంటి? పేమెంట్ అయినా పర్వాలేదు. నోరు మూసుకొని కూర్చో. అసలే మెంటల్ టెన్షన్లో ఉన్నాను. కారు నుంచి బయటికి తోసేస్తా. దొరకట్లేదేంటి? ఏమైంది? ఎన్ సీట్లో తెయ్యం ఉంది సార్. ఎవరు లేరు అక్కడ? ఎవరు లేరా? సరదా ఖర్చాను సార్. వెనక సీట్లు ఎవరు లేరు. దెయ్యాలందరికీ కనపడవు కదా. ఈ స్పెషల్ ఆఫర్ నాకేలాగుంది. మీరు బాగానే ఉండు సార్. సార్, ల్యాప్టాప్లో ఎవరు మీ ఫ్రెండా? నీకు అవసరమా? మనుషులు అన్నాక అవసరాలు ఉంటాయి కదా సార్. అది మనుషులకు రా. మనుషులు అంటున్నాడేంటి? గొప్ప తీసి అది వీడు ఇద్దరు దెయ్యాలై ఉంటారా? వాట్ హ్యాపెండ్ సార్? ఒక పక్కన కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు బాధపడుతుంటే మనలా టైం వేస్ట్ చేస్తుంటే నవ్వు వస్తుంది. టైం వేస్ట్ చేస్తున్నామా? అదేంటి సార్ అలానే సార్? అవును సంజయ్, కిడ్నాప్ గురైన వాళ్ళ ఫోటోలు, పాత కిడ్నాప్ కేసులు స్టడీ చేసినంత మాత్రాన కిడ్నాపర్స్ దొరకరు. ఈ క్రిమినల్స్ లోగడ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. అందుకే ఈ కోణం నుండి సంజయ్, ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు. ఎలా చెప్పగలరు సార్? డబ్బు కోసం అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతను కాదు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదు. సార్, అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా? కాదు, అది కాదు. ఎందుకంటే వ్యభిచారం కోసం అయితే అమ్మాయిలు మాత్రమే కిడ్నాప్ చేస్తారు, అబ్బాయిలు కిడ్నాప్ చేయరు. ఎందుకు లేదు సార్, మన ఇండియాలో మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా సార్. సారీ సార్, ఉడుకు రక్తం యువత ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదేమో. యు గాట్ ఇట్. ఎస్, యు ఆర్ రైట్. కిడ్నాప్ అయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకున్నారేమో సార్ కిడ్నాపర్. నో, దానికి ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని ఒక ఏజ్ గ్రూప్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైమ్ క్లూ పక్కపక్కనే ఉంటాయి. క్రైమ్ ఎందుకు జరిగిందో తెలుసుకుంటే ఈ క్రిమినల్స్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎస్ సార్. సార్, క్రిమినల్స్ AK-47 వాడుతుంటే మనం రివాల్వర్ వాడినట్టు కిడ్నాపర్ ఏం కొత్తగా ఉంటే మనం పాతగా ఆలోచించకూడదని తెలిసింది సార్. ఎస్, ఈ కేసుని మనం కొత్త కోణంలో సాల్వ్ చేయాలి. సూర్య, కిడ్నాప్ అయిన యువత యువకుల పర్సనల్ లైఫ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని కలవండి. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే సార్. ఆంజనేయ, ఫోన్ వచ్చింది సార్. బంగారం, హలో బంగారం, వచ్చేస్తున్నారా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. పోనీ 3 నిమిషాల్లో ఉంటాను. నాకు ఇక్కడ 1, 2 కూడా అయిపోతున్నాయి. అబ్బా, నేను రాను. అబ్బా బంగారం, నీతో కదరా నేను అన్నది. వచ్చేస్తాలే. అబ్బా, కొంచెం ఫాస్ట్గా. ఇంకొంచెం ఫాస్ట్గా సార్. వదిలే. తేజుకి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి నా దారిలో పెట్టుకుంటానా? ఇక్కడ అబ్బాయి ఏంట్రా తొలి ప్రేమ? ఏమా, మీ తమ్ముడు బాలుకేనా తొలి ప్రేమ ఉండేది? మాది తీన్మార్ లైఫ్. ఓయ్, ఆ అమ్మాయికి గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి
ఉంటే నాకేంట్రా, నాకు జానీ బద్రీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. గొడవ అయితే కెమెరామెన్ గంగా రామబాబుతో ప్రెస్ మీట్ పెట్టిస్తా, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. ఆయన కొమరం పుల్ల పంజా విసిరే మా మామయ్య ఉండగా నాకు భయం ఏంటే. బంగారం గోకులంలో సీతలా కాకుండా నీ విగ్రహాలకు అమ్మాయిని సుస్వాదం పలికి అన్నవరంలో పెళ్లి చేసుకుని ఖుషీగా జల్సా చేయి. ఖుషీగా జల్సా చేయాలనే అమ్మాయిని ఆల్రెడీ పడేసాగా. వీడికి అత్తరింటి దారేది కూడా తెలుసు. తేజు, ఏయ్ తేజు, వీడేంటి అప్పుడే ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు. ఏంటి సారీ చెప్పడానికి వచ్చావా? ఇట్స్ ఓకే. పాప పాజిటివ్గానే రెస్పాండ్ అయింది. తేజు తేజు, ఏంటంటే మీ బాధ? నాదో ప్రేమ కాదా? నాకెందుకు మీ బాధ? నా బాధే నువ్వు కదా. నేనా? ఎస్, ఐ లవ్ యూ. సక్సెస్ అయినట్టే. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.